హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. ఏంటి కవిత ఇంత బాగా రెడీ అవుతుంది, ఎక్కడికి వెళ్తుందని ఆలోచిస్తున్నారా? చెప్పాను కదా మీకు ఒక స్పెషల్ ప్లేస్ చూపిస్తా అని. అక్కడికి వెళ్దామని రెడీ అవుతున్నాను. నేను మా హస్బెండ్ ఇద్దరం కలిసి అయితే వెళ్తున్నాము. ఇంతకు నా శారీ ఎలా ఉందో కామెంట్లో చెప్పండి. ఎక్కడికి వెళ్తున్నాను, ఏంటి ఆ స్పెషల్ ప్లేసు తెలుసుకోవడానికి వీడియో లాస్ట్ వరకు చూసేయండి. ఇదే నేను చెప్పిన ఆ స్పెషల్ ప్లేస్. ఇక్కడ మేము ఇల్లు అయితే కడుతున్నాము. ఇక్కడ ఇల్లు వర్క్ అయితే నడుస్తుంది, చూడడానికి అయితే వచ్చాము. ఎందుకు స్పెషల్ ప్లేస్ చెప్పాను అంటే ఇల్లు కట్టడం అనేది చాలా స్పెషల్ కదా, అందుకే స్పెషల్ అని చెప్పాను. ఇక్కడ చూసుకుంటే ఇది గ్రౌండ్ ఫ్లోరు. ఇక్కడ వచ్చేసి ఇది పార్కింగ్ ఏరియా. వర్క్ నడవడం వల్ల అంత క్లారిటీగా మీకు అర్థం కాకుండొచ్చు. ఇక్కడ లోపల చూసుకుంటే అయితే ఒక కిచెను, హాలు, బెడ్రూమ్, వాష్రూమ్ అయితే ఉంటుంది. ఇక్కడ బెడ్రూమ్లో అయితే కొంచెం వర్క్ నడుస్తుంది, అందుకే బెడ్రూమ్ అయితే చూపెట్టలేకపోతున్నాను. ఇక్కడ వచ్చేసి ఇది కిచెను. ఇది వచ్చేసి కిచెన్ రూము. ఇది వచ్చేసి ఫస్ట్ ఫ్లోర్ ఇది వచ్చేసి. ఇక్కడైతే పెద్ద హాలు, కిచెను, పూజ గది, మాస్టర్ బెడ్రూమ్, పిల్లల బెడ్రూమ్ అయితే ఉన్నాయి. ఒక్కో విషయం మీరు గమనించారా? కిచెన్ పక్కనే పూజ గది ఎందుకు ప్లాన్ చేస్తారు మీకు తెలిసే కామెంట్లో అయితే చెప్పండి. ఇది వచ్చేసి అయితే పూజ రూము. ప్రతి ఒక్కరి ఇంట్లో పూజ రూమ్ అయితే ఉండేది కామనే కదా. ఇక్కడ వచ్చేసి అయితే కిచెన్ రూమ్ కూడా చాలా విశాలంగా ఉండటంతో పాటు వెనుక వైపు ఇక్కడ వచ్చేసి యూటిలిటీ ఏరియా ఉంటుంది. ఇక్కడ వాషింగ్ మిషన్ పెట్టుకోవడానికి ప్రత్యేకంగా ప్లాన్ అయితే చేశాము. కిచెన్లో కూడా మంచి వెంటిలేషన్ ఉండేలా చూసుకుంటున్నాం. ఇక్కడ బ్యాక్గ్రౌండ్ అయితే ప్లేస్ చాలా బాగుంది. ఇక్కడ వచ్చేసి ఇది అయితే బెడ్రూమ్ కూడా చాలా పెద్ద సైజులో ఉంటుంది. అందులో అటాచ్డ్ వాష్రూమ్ కూడా ఉంటుంది. ఇదే అటాచ్డ్ వాష్రూమ్. ఇది వచ్చేసి హాల్కు వాష్రూమ్ ఉంటుంది. ఇక్కడ పక్కన చూసుకుంటే ఇదైతే పిల్లల బెడ్రూమ్ కూడా చాలా విశాలంగా ఉంటుంది. ఇక్కడ వచ్చేసి ఇది హాలు. విశాలమైన హాల్ ఉంటుంది. హాల్లో మంచి వెంటిలేషన్ వచ్చేలా ప్లాన్ చేస్తున్నాం. ఈవైపు టీవీ యూనిట్ అయితే ఉంటుంది. నాకు బాగా నచ్చిన ప్లేస్ ఏదైనా ఉంది అంటే అది హాలే. విశాలంగా ఉండడంతో నాకు చాలా బాగా నచ్చింది హాలు. వీడియో పెట్టుకొని వాయిస్ ఓవర్ ఇద్దాం అనుకునే లోపు బ్యాక్గ్రౌండ్ ఏదో ఒక సౌండ్ వస్తూనే ఉంటుంది. ఇక్కడ మా హస్బెండ్ అయితే వర్కర్స్తో మాట్లాడుతున్నారు. ఇంకా పని ఎంత సమయం పడుతుంది, ఏమైనా ఇబ్బందులు ఉన్నాయా, కావాల్సిన మెటీరియల్ అంత టైంకి వస్తుందా అని వివరాలు తెలుసుకుంటున్నాడు. నిజం చెప్పాలంటే ప్రతి ఒక్కరికి సొంత ఇల్లు అనేది ఒక పెద్ద కళ. మనకు నచ్చినట్టు మన ఇంటిని కట్టుకుంటే వచ్చే ఆనందం మాటల్లో చెప్పలేము. ఈరోజు మేము అనుకున్న ఇల్లు అయితే మా కళ అయితే నెరవేరుతున్నది. మేము అనుకున్న దానికంటే ఖర్చు కొంచెం ఎక్కువగానే అవుతుంది. అయినా మన కళ కోసం మన కష్టపడంలో ఎలాంటి తప్పు లేదు కదా. పైన సెకండ్ ఫ్లోర్కి అయితే వెళ్తున్నాను. సెకండ్ ఫ్లోర్ అయితే చూపిస్తాను. ఇక్కడ వచ్చేసి ఇది సెకండ్ ఫ్లోరు. ఫస్ట్ ఫ్లోర్ ఎలాగైతే ఉంటుందో సెకండ్ ఫ్లోర్ కూడా యాస్టీస్ అలాగే ఉంటుంది ప్లాన్ అయితే. 2 బెడ్రూమ్స్, కిచెను, హాలు, వాష్రూమ్స్ సేమ్ ఫస్ట్ ఫ్లోర్ ఎలా అయితే ఉంటుందో సెకండ్ ఫ్లోర్ కూడా సేమ్ అలానే ఉంటుంది. ఇక్కడ వచ్చేసి ఇది బెడ్రూమ్ పక్కనే వాష్రూమ్. హాల్కి అటాచ్డ్ అయింది వాష్రూమ్ ఇది. ఇక్కడ చూస్తే కిచెన్. కిందికి అయితే వెళ్ళిపోతున్నాను నేను. మా ఇంటి పక్కన కొత్తగా ఇంటి గృహప్రవేశం జరుగుతుంది. వాళ్ళు మమ్మల్ని ఆహ్వానించడంతో నేను మా ఆయన కలిసి వెళ్ళడానికి అక్కడికి వెళ్తున్నాము. ఇది వాళ్ళ కొత్త ఇల్లు.
వాళ్ళ ఇల్లు కూడా చాలా బాగుంది, రీసెంట్గానే కట్టారు వాళ్ళు కూడా. మేము వెళ్ళేసరికి పూజ అయితే కంప్లీట్ అయిపోయింది. మేము ఇంకా వెళ్ళేసి దేవుడికి దండం పెట్టుకొని మంచిగా మొక్కుకొని అయితే ప్రసాదం తీసుకొని వచ్చేసాము. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే ఒక లైక్ చేయండి. అలాగే నా ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్టే సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్ బాయ్.